హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సిసి వెల్త్ క్రియేటర్. సో చాలా మంది నన్ను రెగ్యులర్గా ఒక 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో చేయమని అడుగుతున్నారు ఫ్రెండ్స్. కింద కామెంట్ సెక్షన్లో అలాగే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అనమాట. అందువల్ల ఈ వీడియోలో మనం ఒక 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం. ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట, షార్ట్ టర్మ్ కాదు, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్. మినిమం హోల్డింగ్ పీరియడ్ వచ్చేసరికి 3 ఇయర్స్, మాక్సిమం 5 ఇయర్స్. 3 to 5 ఇయర్స్ ఎవరైతే ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నారో, సో ఈ 50,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఏదైతే స్టాక్స్ సజెస్ట్ చేస్తున్నానో వాటిని మంచి లెవెల్స్ రాగానే మీరు కూడా అనాలిసిస్ చేసుకొని ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఏదైతే ఈ వీడియోలో చెప్పే స్టాక్స్ అని ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట. సో లాంగ్ టర్మ్లో మనకి మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. సో ఈ వీడియోలో మనం 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి చూద్దాం ఫ్రెండ్స్. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఒక 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ అనేది చేద్దాం కదా. సో ఈ 50,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఇన్వెస్ట్ చేసే ముందు మన క్యాపిటల్ కనుక లిమిటెడ్ క్యాపిటల్ అయినప్పుడు, అంటే ఒక 50,000 కానివ్వండి, ఒక 1 lakh కానివ్వండి, సో అలా లిమిటెడ్ క్యాపిటల్ ఉండి మీరు కనుక లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే కనుక, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు స్టాక్స్ అనేవి ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ అయి ఉండాలి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఆ స్టాక్స్ అనేవి ఏదైతే కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తామో అవి లిమిటెడ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. చాలామంది ఏంటంటే ఒక 50,000 తీసుకెళ్ళి ఒక 10 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తారు. అది రాంగ్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే అదే 50,000 తీసుకెళ్ళి ఒక కంపెనీలో పెట్టేస్తారు అనమాట. లైక్ కొంతమంది వోడాఫోన్ ఐడియా, సో అటువంటి ఫారెన్ కంపెనీస్. అలాగే మన క్యాపిటల్ అంతా తీసుకెళ్ళి ఎప్పుడు కూడా ఒక కంపెనీలో పెట్టకూడదు. సో మనం బాగా లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు, స్మాల్ క్యాపిటల్ ఉన్నప్పుడు మెయిన్గా 2 థింగ్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సెక్టార్ డైవర్సిఫికేషన్ చేసుకోవాలి. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి మన లిమిటెడ్ క్యాపిటల్ కాబట్టి లిమిటెడ్ కంపెనీస్లో మాత్రమే ఇన్వెస్ట్ చేయాలి ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో మనం 50,000 రూపీస్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే ఒక 2 కానీ లేదా 3 కానీ కంపెనీస్ సెలెక్ట్ చేసుకొని అవి కూడా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించి సెలెక్ట్ చేసుకొని మనం ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇప్పుడు ఇంకా లేట్ చేయకుండా ఈ 50,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో ఏ సెక్టార్స్లో నేను స్టాక్స్ తీసుకున్నాను, సో అలాగే ఆ సెక్టార్లో ఎంత డైవర్సిఫికేషన్, ఎంతెంత క్యాపిటల్ అనేది ఇన్వెస్ట్ చేసాం, ఏ లెవెల్స్ దగ్గర బై చేసాం అనేది ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్. ఈ 50,000 రూపీస్ పోర్ట్ఫోలియోలో నేను ఒక 3 కంపెనీస్ అనేవి సెలెక్ట్ చేశాను అనమాట. అవి కూడా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించింది. మన సెక్టార్ డైవర్సిఫికేషన్ అనేది చేసాం అనమాట. ఈ 50K పోర్ట్ఫోలియో ఎన్ని ఇయర్స్ హోల్డ్ చేయాలంటే మినిమం 3 to 5 ఇయర్స్ హోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. సో ఇలా 3 to 5 ఇయర్స్ హోల్డ్ చేస్తే మనకి ఎంత రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అంటే 100% నుంచి 150% దాకా రిటర్న్స్ అనేవి ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఈచ్ అండ్ ఎవ్రీ స్టాక్ నుంచి. అంటే మనం ఏదైతే 50K పెడుతున్నామో మనకి క్యాపిటల్ అనేది డబల్ అయ్యి 1 lakh నుంచి 1,20,000 దాకా వచ్చే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకి ఇప్పుడు ఎవరైతే బుల్ మార్కెట్లో ఉన్నారో 100% రిటర్న్స్ ఇప్పుడు చాలా స్టాక్స్ ఇస్తున్నాయి కదా అనుకోవచ్చు. బట్ వన్స్ బుల్ మార్కెట్ అయిపోతే మనకి 2-3 ఇయర్స్కి మనకి స్టాక్స్ అనేవి డబల్ అవుతుంటాయి అనమాట. సో అది రెగ్యులర్గా జరిగేది. సో బుల్ రన్లో ఉన్నప్పుడు 100%, 200%, 300% రిటర్న్స్ చాలా స్టాక్స్ ఇస్తాయి. బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ ఎవ్రీ 3 ఇయర్స్కి కూడా మన క్యాపిటల్ని డబల్ చేస్తాయి ఫ్రెండ్స్. సో ఈ 50K పోర్ట్ఫోలియో నేను సెలెక్ట్ చేసుకున్న స్టాక్స్ వచ్చేసరికి ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి FMCG ఫుడ్ సెక్టార్కి సంబంధించిన స్టాక్ అనమాట. అది బ్రిటానియా ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఫ్రెండ్స్. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి IT సెక్టార్కి సంబంధించింది హ్యాపీయెస్ట్ మైన్స్. రీసెంట్గా బాగా గ్రో అవుతుంది, ఇంకా లాంగ్ రన్లో బాగా పొటెన్షియల్ ఉన్న కంపెనీ అనమాట. సో IT సెక్టార్లో హ్యాపీయెస్ట్ మైన్స్ అనేది తీసుకున్నా. అలాగే థర్డ్ సెక్టార్ వచ్చేసరికి యూటిలిటీస్ అనమాట. సో దీంట్లో IEX, సో ఈ స్టాక్ కూడా తీసుకున్నాం అనమాట. సో 3 స్టాక్స్ సెలెక్ట్ చేసుకున్నాం. 3 కూడా డిఫరెంట్ సెక్టార్కి సంబంధించింది. సో ఎప్పుడైనా మనం ఇన్వెస్ట్ చేసినప్పుడు డిఫరెంట్ సెక్టార్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. అలాగే మన క్యాపిటల్కి తగ్గట్టు లిమిటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు 50K పోర్ట్ఫోలియో అనగానే 5 స్టాక్స్, 7 స్టాక్స్, 7 కంపెనీస్లో ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయకూడదు. ఎందుకంటే ఒక కంపెనీ మీకు 100% రిటర్న్స్ ఇచ్చినా దాంట్లో మీరు ఎక్కువ స్టాక్స్ కొనలేదు కాబట్టి, ఎక్కువ షేర్స్ మీరు కొనలేదు కాబట్టి మీకు రిటర్న్స్ ఎక్కువ ఇచ్చినా సరే మీకు ప్రాఫిట్స్ అనేవి కనబడవు అనమాట. అందువల్ల మనం లిమిటెడ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకోవాలి. తీసుకున్నవి కూడా డిఫరెంట్ సెక్టార్స్లో సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను FMCG, IT అండ్ యూటిలిటీ సెక్టార్ సంబంధించిన స్టాక్స్ తీసుకున్న. 3 స్టాక్స్ కూడా మంచి గ్రోత్ ఉన్న స్టాక్స్. బ్రిటానియా ఇండస్ట్రీస్ మనకి ప్రస్తుతం మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. సో IEX కొంచెం హై లెవెల్స్ దగ్గర దొరుకుతున్నా లాంగ్ రన్లో ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే హ్యాపీయెస్ట్ మైన్స్ రీసెంట్గా బాగా గ్రో అయినా సరే లాంగ్ రన్లో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం 50K పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసామో చూసాం. సో ప్రస్తుతం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, అలాగే
ప్రస్తుతం ఈ స్టాక్స్లో ఏ లెవెల్స్ దగ్గర వచ్చినప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి, అలాగే ఎంతెంత క్వాంటిటీ మనం ఇన్వెస్ట్ చేయాలి ఈ 50Kకి సంబంధించి అనేది మనం చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ 50K పోర్ట్ఫోలియోలో మనం ఏదైతే 3 స్టాక్స్ అనేది తీసుకున్నాం కదా ఫ్రెండ్స్, 3 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేస్తున్నాం. ఎంతెంత క్వాంటిటీ అలాగే ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే బ్రిటానియా వచ్చేసరికి మనం 3400 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం ఇది 3439 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. ఒక 1% 2% పడిన తర్వాత మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎంత క్వాంటిటీ మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 5 క్వాంటిటీ అంటే 5 షేర్స్ అనేవి మనం బై చేయొచ్చు అనమాట. అలాగే సెకండ్ ఏదైతే హ్యాపీయెస్ట్ మైండ్స్ ఉందో ఐటీ సెక్టర్కి సంబంధించింది, ఇది ప్రస్తుతం అరౌండ్గా 1300 1400 అరౌండ్ రేంజ్లో ఉందన్నమాట. సో దీన్ని మనం ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలంటే 1200 నుంచి 1220 1230 లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. సో క్వాంటిటీ ఎంత తీసుకుంటున్నామంటే మన బడ్జెట్కి సంబంధించి మన క్యాపిటల్కి తగ్గట్టు మనం ఒక 13 షేర్స్ అని మనం దీంట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఫ్రెండ్స్. అలాగే థర్డ్ వన్ వచ్చేసరికి ఐఎక్స్ అనమాట. సో ఇది ప్రస్తుతం అరౌండ్గా 433 అరౌండ్గా ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్లో మనం 30 షేర్స్ అని మనం తీసుకుంటాం ఫ్రెండ్స్. సో ఇవి 3 కంపెనీస్. అలాగే క్వాంటిటీ ఎంత ఇన్వెస్ట్ చేయాలి, అలాగే బై ప్రైస్ ఏదైతే ఉందో ఏ ప్రైస్ దగ్గర బై చేయాలి. ఏదైతే మీకు ఈ పిక్ కావాలనుకుంటే కనుక నేను టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. టెలిగ్రామ్ గ్రూప్ ఉంది, ఆ టెలిగ్రామ్ గ్రూప్లో పోస్ట్ చేస్తాను. ఎవరైనా టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్ ఉంది, ఆ లింక్ క్లిక్ చేసి మరి టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. సో ఒకటి వచ్చేసరికి మార్కెట్ అప్డేట్స్ గ్రూప్ ఉంది, సెకండ్ వన్ వచ్చేసరికి పబ్లిక్ గ్రూప్ ఉందన్నమాట. మీరు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే దాంట్లో అడగవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఈ ప్రైజెస్ దగ్గర మనం ఇంత క్వాంటిటీ ఇన్వెస్ట్ చేస్తే టోటల్ మన క్యాపిటల్ వచ్చేసరికి 45,200 రూపీస్ అరౌండ్గా అవుతుంది అనమాట. ఇంకో రిమైనింగ్ 5K ఏం చేస్తామంటే ఏదైనా స్టాక్ మనం ఇన్వెస్ట్ చేసిన స్టాక్ కొంత ఇంకా కరెక్ట్ అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీయెస్ట్ మీన్స్ మనం 1200 దగ్గర బై చేసాం 13 షేర్స్, స్టాక్ ఇంకొంత కరెక్ట్ అయ్యి అరౌండ్గా 1050 అలా వచ్చిందనమాట. అంటే ఇంకో 10-15% కరెక్ట్ అయింది. బట్ మనం లాంగ్ టర్మ్కి ఇన్వెస్ట్ చేసాం కాబట్టి హోల్డ్ చేస్తాం. సో 10-15% కరెక్ట్ అయితే ఆ 5000 తీసుకెళ్ళి ఆ షేర్లో ఇన్వెస్ట్ చేస్తాం ఫ్రెండ్స్. అంటే యావరేజ్ చేస్తాం అనమాట. ఇంకో ఏదైతే 1 or 2 ఏదైతే తీసుకుంటాం 3 స్టాక్స్ 4 షేర్స్ అనేవి యాడ్ అనేది చేసుకుంటాం అనమాట. సో ఇంకో రిమైనింగ్ 5000 అరౌండ్ 4800 రూపీస్ అనేది మనం క్యాష్ రూపంలో హోల్డ్ చేస్తాం. హోల్డ్ చేసి స్టాక్ ఎప్పుడైతే కొంత కింద పడుతుందో, ఈ 3 కంపెనీస్లో ఏదైనా షేర్ కొంత కింద పడింది అనుకోండి, పైకి వెళ్ళిపోతున్న షేర్లో మనం ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైతే షేర్ కొంత కరెక్ట్ అవుతుందో ఆ స్టాక్లో మనం ఇంకొన్ని షేర్స్ అనేవి యాడ్ చేసుకొని యావరేజ్ అనేది చేసుకుంటాం అనమాట. ఇది మనకి లాంగ్ టర్మ్ పోర్ట్ఫోలియో ఫ్రెండ్స్. సో ఎవరైతే ఒక 50Kతో ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్నారో మీరు ఈ కంపెనీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఈ కంపెనీసే సెలెక్ట్ చేసుకోవాలని రూల్ లేదు. మీకు ఏదైనా మంచి కంపెనీస్ పొటెన్షియల్ ఉన్న కంపెనీస్ ఉంటే వాటిని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. నా అనాలిసిస్ ప్రకారం ఈ 3 కంపెనీస్ లాంగ్ రన్లో బాగా గ్రో అయ్యే ఛాన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం ఇప్పుడు ప్రస్తుతం ఈ షేర్స్ ప్రస్తుతం ఏ వాల్యూస్ దగ్గర ఉన్నాయి అనేది చూద్దాం ఫ్రెండ్స్. ఇంకా ఎంత పొటెన్షియల్ ఉంది స్టాక్లో వెళ్ళడానికి అనేది మనం చూద్దాం. ఫస్ట్ షేర్ మనం ఏదైతే బ్రిటానియా డిస్కస్ చేసాం, బ్రిటానియా రీసెంట్గా మనం వీడియో కూడా చేసాం ఫ్రెండ్స్. షార్ట్ టర్మ్ కూడా ఇన్వెస్ట్ చేయమన్నాం. బట్ లాంగ్ టర్మ్కి ఈ స్టాక్ ప్రస్తుతం 3439 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం 3400 అరౌండ్గా ఇక్కడ మంచి సపోర్ట్ ఉందన్నమాట. ఈ లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకంటే ఇది ఆల్రెడీ మంచి బాటమ్ అవుట్లో ఉన్న స్టాక్ అనమాట. సో ఈ స్టాక్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మన సెకండ్ స్టాక్ వచ్చేసరికి హ్యాపీయెస్ట్ మైండ్స్ అనమాట. హ్యాపీయెస్ట్ మైండ్స్ రీసెంట్గా చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, కొంత కరెక్షన్లో ఉంది ఫ్రెండ్స్. వెయిట్ చేయండి, ప్రస్తుతం అరౌండ్ 1400 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. సో ఈ స్టాక్ని మనం 1200 నుంచి 1250 రూపీస్ ఈ రేంజ్లో మనం ఈ స్టాక్లో ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఇక్కడ కొంత సపోర్ట్ ఉంది. సో ఈ లెవెల్ దగ్గరికి వచ్చి కొంత రివర్సల్ రాగానే ఈ స్టాక్ని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే మన థర్డ్ స్టాక్ వచ్చేసరికి ఐఎక్స్ ఫ్రెండ్స్. ఐఎక్స్ కంటిన్యూస్గా రేజ్ అవుతూనే ఉందన్నమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం 443 దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం ఈ స్టాక్ని 410 రూపీస్ దగ్గర నుంచి 420 రూపీస్ ఈ రేంజ్లో వచ్చినప్పుడు ఈ స్టాక్ని యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. కొంత కరెక్ట్ అయినా సరే ఇది లాంగ్ రన్లో బాగా పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయన్నమాట. మనం ఏదైతే బ్రిటానియా షేర్ తీసుకున్నామో బ్రిటానియా ప్రస్తుతం లాస్ట్ 1 year రిటర్న్స్ చూస్తే కనుక 9.92% నెగిటివ్ రిటర్న్స్లో ఉంది ఫ్రెండ్స్. అంటే స్టాక్ కంపెనీ చాలా మంచి ఫండమెంటల్ కంపెనీ, ఇంకా మనకి మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉన్న స్టాక్ అనేది మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది అనమాట. అలాగే మనం హ్యాపీయెస్ట్ మైండ్స్ చూసినా సరే రీసెంట్గా IPO వచ్చి కంటిన్యూస్గా ఈ స్టాక్ అనేది రేజ్ అయింది. సో ప్రస్తుతమే ఇన్వెస్ట్ అనేది చేయకండి. ఏదైతే 1200 లెవెల్స్ అనుకున్నామో ఆ లెవెల్స్ దగ్గర ఈ స్టాక్ని పిక్ అనేది చేసుకోవచ్చు అనమాట. అలాగే ఐఎక్స్ ఒక ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. మనం ROE కనుక ఈ స్టాక్ మనం చూస్తే కనుక అరౌండ్గా
కొంత పీఈ రేషియోస్ ఎక్కువ ఉంటాయి, ఎందుకంటే మార్కెట్ కొంత హై వాల్యుయేషన్స్లో ఉంది. మనం ఆర్ఓఈ ఏదైనా సరే ఈ స్టాక్లో కనుక చూస్తే కనుక అప్రాక్సిమేట్లీ దీన్ని 40% 50% ఎవ్రీ ఇయర్ కూడా వీళ్ళు రిటర్న్ ఆన్ ఈక్విటీ చూపిస్తున్నారు ఫ్రెండ్స్. సో చాలా మంచిదన్నమాట. సో మంచి రెవెన్యూస్ అనేవి పోస్ట్ చేస్తున్నారు, వీళ్ళ ప్రాఫిట్స్ కూడా చాలా బాగా ఇంక్రీజ్ అవుతున్నాయి. లాంగ్ రన్లో ఇది ఇంకా కూడా బాగా గ్రో అయ్యే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్. అందువల్ల సో ఇంకా చాలా మంచి ఫండమెంటల్ స్టాక్స్ ఉన్నా సరే ఐఎక్స్ పిక్ చేసుకోవడానికి కారణం కంపెనీ అనేది చాలా బాగా రిటర్న్స్ అనేవి పోస్ట్ చేస్తుంది. సో రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా చాలా బాగుంది. సో స్టాక్ కూడా మంచి గ్రోత్ స్టాక్ అనమాట. సో అందువల్ల ఈ స్టాక్ అనేది పిక్ చేశాను అనమాట. సో ఇవి ఫ్రెండ్స్ ఏదైతే ఈ 3 స్టాక్స్ అనమాట. సో 50K పోర్ట్ఫోలియో. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి మీరు కూడా అనాలిసిస్ చేసి ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేయొచ్చు అనమాట. ప్రస్తుతం మార్కెట్ హై లెవెల్స్ దగ్గర ఉంది కదా, ఒకవేళ నేను ప్రస్తుతం ఇన్వెస్ట్ చేస్తే స్టాక్స్ ఒకవేళ కింద పడితే పరిస్థితి ఏంటి అంటే మనం అందువల్ల 3 to 5 years హోల్డ్ చేస్తున్నాం ఫ్రెండ్స్. మనం చూస్తాం 2020లో ఏదైతే మార్కెట్ క్రాష్ వచ్చిందో అది అప్రాక్సిమేట్లీ ఒక 3 to 4 months 5 months పడింది మార్కెట్. మళ్ళీ కూడా వితిన్ 1 yearలోనే రికవరీ అయిపోయి ఇప్పుడు ఆల్ టైమ్ హై నడుస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ మార్కెట్ ప్రస్తుతం లెవెల్స్ దగ్గర నుంచి పడిపోయినా లేదా కొంత మార్కెట్ పైకి వెళ్ళి అక్కడి నుంచి కరెక్ట్ అయినా సరే వితిన్ 1 yearలో మళ్ళీ కూడా రికవరీ అనేది అయిపోతుంది అనమాట. సో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఎప్పుడు కూడా భయపడాల్సిన అవసరం లేదు. 3 to 5 years హోల్డింగ్ కోసం స్టాక్స్ అనేవి మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు అనమాట. ఎవరైతే లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ ఉన్నారో కొంత మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకోండి, కొంత లో లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్న స్టాక్ సెలెక్ట్ చేసుకుంటే ఇంకా బెటర్ అనమాట, లైక్ బ్రిటానియా. సో ఇది ఫ్రెండ్స్ ఈ 50K పోర్ట్ఫోలియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి, సో దట్ చాలామందికి మన వీడియో అనేది రీచ్ అవుతుంది. అలాగే మీరు నా ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, సో దట్ నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయి అనమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.